చాలా మన్ను లేని రాతి నెలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ ఆ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. చూసారా, దీనికి అసలు అర్థము అదే ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. చూద్దామండి 16వ వచనంలో దానికి అద్భుతమైన ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మరొక స్పష్టముగా 16వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. చదువుదామండి. రాతి నీళ్లను విత్తుపడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడదురు. చూసారా, ఈరోజు రాతి నేల మీద పడ్డ విత్తనము గురించి మేము తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు 30 సంవత్సరాలు బహిరంగ సభలు చేయనప్పటికీ కూడా 3 సంవత్సరాలు మాత్రం తన పరిచర్యలో, తన ప్రసంగాల్లో, తన బోధల్లో గొప్ప గొప్ప మాటలు తెలియజేశాడు. అద్భుతమైన బోధలో మొదటిగా నెంబర్ 1 కొండ మీద ప్రసంగం. హల్లెలూయా. ఈ కొండ మీద ప్రసంగమును మహాత్మా గాంధీ బహుగా చదివారంట, బహుగా ఇష్టపడేవారంట. సో అంత చక్కని ఆ కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అది రాయబడి ఉంటుంది. గమనించండి. సో అద్భుతమైన ప్రసంగము, అద్భుతమైన బోధ కొండ మీద ప్రసంగం అయితే, రెండవదిగా అద్భుతమైన ఉపమానము ఏదైనా ఉంది అంటే విత్తువాని యొక్క ఉపమానం. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని అద్భుతమైన లోకము గురించి తెలిసే విధముగా దేవుడు మాకు పరిచయం చేయడమే చక్కని ఉపమానం. పరిశుద్ధంగా జీవించినట్లయితే, ఫలించే వారిగా జీవించినట్లయితే ఉత్తమంగా నిత్య జీవం పొందుకుంటాము అని అర్థం కావడానికి దేవుడు చక్కని ఉపమానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక రోజు విత్తువాడు ఎక్కడికి వెళ్తున్నాడు? బ్యాంక్ వెళ్తున్నాడా? వ్యాపారం చేస్తున్నాడా? విత్తువాడు ఏం చేస్తాడు? విత్తువాడు విత్తనాలు వేయడానికి పొలంకి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పొలంకి వెళ్ళాడో ఆ పొలంలో ఆయన ఏం చేస్తున్నాడు? విత్తుతూ ఉన్నాడు. అలా విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోపక్కబడ్డాయి. అలా పడ్డ విత్తనాలు కాస్త పక్షులు చూశారు, అని ఎత్తుకు వెళ్ళారు. అనగా పక్షులకు సాదృశ్యము సైతాను. విత్తువాడు ప్రభువు యేసుక్రీస్తు. పొలము నీ హృదయము. కాబట్టి ఈరోజు ఆ విత్తనము మన హృదయంలో పడినప్పుడు సాతానుగాడు దొంగలించకుండా, సాతానుగాడు ఎత్తుకోపోకుండా వాటిని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. ఆయన నామాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను, మీరు నాకు లోపడి అపవాదిని ఎదిరించుడి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను వచ్చి నీ యొక్క విశ్వాసాన్ని దొంగిలిస్తూ, నీ యొక్క ప్రార్థన జీవితం దొంగిలిస్తూ, నీ యొక్క ఆత్మీయతను దొంగిలిస్తూ ఉండగా వారిని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎదిరించినట్లయితేనే మరలా నువ్వు సరైన మార్గంలో పడతావు. ఈరోజు ఆ కొన్ని విత్తనాలు రాళ్ల మీద పడ్డాయి. రాళ్ల మీద పడ్డప్పుడు గమనించండి, అవి కొంతకాలము మొలుస్తాయి కదా, మొలుస్తాయి. కానీ చక్కగా తర్వాత సరైన మట్టి లేనందున అవి మళ్ళీ ఎండకు మాడి చనిపోతాయి. అనగా కొంతమంది వాక్యం వింటారు కానీ విన్నప్పుడు ఆనందిస్తారు, విన్నప్పుడు ఆహా ఇలా జీవిస్తే బాగుండేదిగా, ఇలా జీవిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, అలా బ్రతుకు దేవుడు నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు అనే విధముగా ఇక్కడ తీర్మానం తీసుకుంటాడు. ఇక్కడ చక్కగా ఆ హృదయం సంతోషపరుచుకుంటాడు. కానీ కొంతకాలం అనగా శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, ఆతగిబలు వచ్చినప్పుడు ఏం చేశారట? పడిపోతాడట.
ఆ సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆ విశ్వాసము ఏం చేయబడుతుంది? మాడి మసి అవుతుందంట. కాబట్టి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు 2000 క్రితం చెప్తున్నాడు, కానీ ఆది కాండము ఈ విషయాన్ని దేవుడు బయలుపరుచున్నాడు. నోవహు కాలంలో నోవహు ఎప్పుడైతే 40 రాత్రులు 40 పగలు ఓడ మీద ఉండి భూమి మీద అడుగు పెడతామంటే భూమి కనిపించలేదు. 8 పదలు మేము చూస్తాము, అక్కడ కొండలు, పర్వతాలు, బండలు, రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. నోవహు వచ్చినప్పటి నుంచి మనసులేని హృదయాలు కఠినంగా మారుతారు. కఠినంగా దేవుని యందు భయభక్తులు లేవండి. ఆ విత్తనాలు ఎలా బండ మీద పడ్డాయి. భూమి లేనందువల్ల కొంతకాలం రక్షించబడ్డారు, కానీ కొంత తర్వాత అయిపోయారు, మాడిపోయారు. ఆ తర్వాత వచ్చిన కాలమే బహు భయంకరమైన బండ హృదయం కలిగిన కాలం, కఠినమైన కాలము. సాదృశ్యము రాతి నేల మీద పడ్డ విత్తనాల్లాగా వాళ్ళు ఉంటారండి. రాయి అనేది సాదృశ్యం పాపానికి. రాయి లాంటి హృదయం కలిగి ఉన్నట్టు, రాయి మీద పడ్డ విత్తనముగా ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడే ఆహో ఓహో అంటాము, కానీ కొంతకాలం తర్వాత అయ్యో అబ్బో అని అంటామంట. కారణం ఏంటంటే సమస్యలు పడ్డా, ఇబ్బందులు వచ్చి పడ్డా మేము ఏం చేస్తాము? దేవునికి దూరం అవుతాము. ఉన్నారా అలాంటి వాడు? మనం అంటాము. వాక్యము చక్కగా పెట్టారు, వాక్యము చక్కగా విని చక్కగా తీర్మానం తీసుకొని చక్కగా ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా మా జీవితాన్ని కట్టుకోవాలి, మా జీవితంలో కుటుంబ ప్రార్థన ఉండాలి, భార్య భర్త పిల్లలు కలిసి ప్రార్థన చేయాలని ఒప్పుకుంటారు, తీర్మానం చేసుకుంటారు. ఏమైందో ఏమో కానీ సోమవారం దాటింది, మంగళవారం దాటింది, బుధవారం దాటింది, గురువారం దాటింది, శుక్రవారం దాటింది, కుటుంబంగా ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. ఏమైందో ఏమో, వచ్చే కష్టాన్ని బట్టి, వచ్చే సమస్యలు బట్టి, వచ్చే ఆర్థిక ఇబ్బందులు బట్టి, వచ్చే సమస్యలు బట్టి సతమతమైపోయి ఏమైందో ఏమో. ఆ తీర్మానము మరలా గుర్తురాదే, తీసుకున్న ఆ ఒప్పందము గుర్తురాదే. ప్రార్థన జీవించాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, పిల్లలుగా కలిసి కుటుంబంగా ప్రార్థన చేయవు, వాక్యము చదవము, దేవుని సన్నిధిని మరలా రాము. శనివారం వచ్చింది, మళ్ళా ఆదివారం వచ్చింది, ఎవరో ఒకరు మళ్ళా మెసేజ్ ద్వారమో ఫోన్ ద్వారమో లేదా ఆదివారమో వెళ్ళాలి. మరలా అవును కదా, వెళ్ళాలి కదా. మరలా వచ్చి మరలా వాక్యం విని, మరలా దేవుని మాటలు విని, అబ్బా పోయినసారి తప్పిపోయా, పోయినసారే నేను ఆ మాట తీసుకున్నా కానీ మాట తప్పిపోయా, తీర్మానం తీసుకున్నా తీర్మానం తప్పిపోయినా, ఒప్పందం చేసుకున్నా కానీ ఒప్పందమో తప్పిపోయినా. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు. ఈరోజు మళ్ళా అవధిగా జీవిస్తాం, ఈరోజు మళ్ళా వాక్యం చదువుతాం, ఈరోజు మళ్ళా ప్రార్థన జీవితం కలిగి జీవితాం, ఈరోజు మళ్ళా ఖచ్చితంగా పౌరులు పొందుతున్నాం. దేవుడి కొరకు ఏదైనా చేయాలి అని మళ్ళా కంకణం కట్టుకొని మళ్ళా ఆనందంతో, మళ్ళా ఉజ్జీవంతో మళ్ళా బయట పోతాం. కొంతకాలం అయిపోయింది, ఒక రోజు 2 రోజులు అయిపోయింది, మళ్ళీ 5 రోజులు సమస్య, మళ్ళా కష్టం, మళ్ళా ఇబ్బంది. ఏమైపోయింది? తీసుకున్న తీర్మానం, ఏమైపోయింది? తీసుకున్న గొప్ప ఒప్పందం, ఏమైపోయింది? ప్రార్థన జీవితం, ఏమైపోయింది? నీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోతుంది. అలా పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? రూపము లేని నేలగా మారుతుందంట. వాళ్ళ మీద పడ్డ విత్తనాలుగా ఉన్నట్లయితే ఆ నేల రూపము లేని నేలగా మారుతుంది, ఆ నేల రాబడి లేని నేలగా మారుతుంది, ఆ నేల రక్షణ లేని నేలగా మారుతుంది. నంబర్ 1 రూపము లేని నేల. నంబర్ 2 రాబడి లేని నేలగా మారుతుంది. నంబర్ 3 రక్షణ లేని నేలగా మారుతుంది. ప్రభువైన క్రీస్తు తన మాటలు విత్తుచుండగా ఆ విత్తనాలు ఎక్కడ పడాలి? హృదయంలో పడాలి. కానీ హృదయం ఎలా ఉండాలి? సాగు చేసుకొని సిద్ధపడి మందిరానికి వచ్చినట్లయితే ఆ హృదయం అనే నేలలో ఉన్న రాళ్ళు రప్పలు తీసివేసి, ముళ్ళ పొదలు గచ్చ పొదలు తీసివేసి, లోక సమాజానికి వెళ్ళిన తలపులు ప్రవర్తనలు తీసివేసి సిద్ధ మనసుతో ప్రభువా ఈరోజు నాతో మాట్లాడితే
నా జీవితాన్ని కట్టుకుంటాయా, చాలయ్యా నా కుటుంబము ఒక భయంకరమైన స్థితిలో ముందుకు సాగుతుంది, అయ్యో భవిష్యత్తులో నేను ఏం చేయబోతున్నానో, నా కుటుంబం ఎలా ఉండబోతున్నానో, నా పిల్లలు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారో, ఎలా వారికంటూ అయ్యా దిగో ప్రభు కావలసిన అవసరం తీర్చలేని స్థితిలో ఉంటానేమో ప్రభువా, అలాంటి దిక్కు మనసు నాకు వద్దు అని ప్రార్థన చేసి మనం దేవుళ్ళో బలంగా ఆ విత్తనం ఎలా ఉండాలి, భూమి మీద మంచి నేల మీద పడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ ఆ కఠినమైన మనసు కలిగి మన హృదయం అంట మోసకరమైనది, వ్యాధి కలిగినదంట. సో మన హృదయము బాగు మోసకరమైనది, బాగు వ్యాధి కలిగినది. కాబట్టి ఆ హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? ఆ హృదయాన్ని మనం ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలి, ఆ హృదయాన్ని మనం ఖచ్చితంగా సాగు చేయాలి, ఆ హృదయాన్ని మనం ఖచ్చితంగా కాయాలి. సాతానుడు ఏ విధంగా వస్తున్నాడు హృదయంలో చొరబడడానికి, సాతాను ఏ ప్రయత్నం ద్వారా మనలో వస్తున్నాడో మనల్ని చెడగొట్టడానికి, మన యొక్క ఆత్మీయ స్థితిని పక్కన పెట్టడానికి కాయాలి. మీరు నా యందు నేను మీ యందు ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు బహుగా ఫలించలేకపోతున్నారు? ఎందుకు చేసిన పని ప్రయోజనకరంగా లేకపోతుంది? ఎందుకు చేసిన ప్రయాణము ప్రతిఫలము ఇవ్వలేకపోతుంది? ఎందుకు కుటుంబం నుంచి ఆశించినట్లుగా మేము జీవించలేకపోతున్నాం? క్రీస్తు ఆశించినట్లుగా మేము జీవించలేకపోతున్నాం? ఎందుకు చేసిన ప్రతి ఒక్క పని ఫలితం లేక అవుతుంది అంటే గమనించండి, రాతి నేలగా బండ హృదయం ఉంటుందండి. కొంతమంది ఉంటారు కదా, బండ హృదయం ఎంత చెప్పినా జీవితాన్ని మార్చుకోవడం. తాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు. అయ్యా నీ జీవితం పాడైపోతుంది అయ్యా, నీ పిల్లల భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించయ్యా, నీ భార్య విధవాలుగా మారుతుందయ్యా, వద్దు దేవుని దూరం వద్దయ్యా, దేవుడిని దీవించబోతున్నాడు. మారడే, ఎన్ని మాటలు చెప్పినా మారడే, ఎన్ని గద్దింపులతో అని చెప్పినా మారడే, ఎంతమంది చెప్పినా మారడే. కారణం ఏంటి తెలుసా? తన హృదయము కఠిన్యముతో, మూర్ఖత్వంతో బండగా రాయిగా మారుతుందంట. ఎస్కేల్ గ్రంథం 36:26 ఉంటుంది, నీ ఆ రాతి హృదయాన్ని నేను తీసివేస్తాను. ఏముంది అక్కడ? రాతి హృదయం, బండ హృదయం. దేవుడు దగ్గర వచ్చినట్లయితే రాతి హృదయాన్ని దేవుడు తొలగిస్తాడు. ఎలాంటి హృదయం ఇస్తాడు తెలుసా? మాంసపు హృదయాన్ని ఇస్తాడు, దయ కలిగిన హృదయం ఇస్తాడు, కనికరం కలిగిన హృదయం ఇస్తాడు, దేవుడి యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకునే హృదయమే ఆయన ఇస్తాడు. రాతి హృదయం కలిగి ఉన్నవారు ఉన్నారా మన మధ్యలో? అలా ఒకవేళ ఉన్నట్లయితే రూపము లేని నేలగా, రూపము లేని నేల ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఆ నేలకు రూపం ఉండదు. చెట్లు, గచ్చ పొదలు, పంటలు, రాళ్ళు, రూపం అంటూ ఉండదు. ఆ రూపము లేని నేల ఎవరికి ఇష్టపడరు. ఆ రూపము లేని నేల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి నేల రాబడి ఇవ్వదు, అలాంటి నేల లాభాన్ని ఇవ్వదు, అలాంటి నేల ప్రయోజనం ఇవ్వదు. కారణం ఏంటంటే అది దున్నపడలేదు, కారణం ఏంటంటే అది సాగు చేయబడలేదు, అది సేద్యపరచలేదు. కాబట్టి అలాంటి నేల ఎలా మంచి ఫలితం ఇస్తుంది? అలాంటి నేల ఎలా చక్కని అద్భుతమైన రాబడి ఇస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని అన్నట్లయితే దేవుడు క్షమిస్తాడు, బాగుంది. కానీ ఆ క్షమాపణకు ప్రతిగా నువ్వు ఉండాలిగా. క్షమించమని అడుగుతున్నావు, పశ్చాత్తాపం పొందుతున్నావు, కానీ మళ్ళా వెళితే సమస్యలు పడుతున్నావు, మళ్ళా వెళితే ఇబ్బందులకు తట్టుకోలేకు తల్లడిల్లుస్తున్నావు, సతమతం అవుతున్నావు, సమస్యలకు ఆటంకాలకు అతలకుతం అవుతున్నావు. లేదంటే అలాంటి దేవుని వాక్యము సరి అయిన హృదయంలో పడకుండా, అది పాలించకుండా, సో వారు దేవుని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పాపము అనే రాయి వారి హృదయంలో ఉన్నంత వరకు ఎలాంటి ఆ నేలలోకి ప్రతిఫలము రాదు. సహోదరి సహోదర, ఎవరు ఈ రూపము లేని నేల ఎవరో తెలుసా? దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని చిత్తమును గ్రహించకుండా, దేవుని యొక్క అద్భుతమైన ఆయన యొక్క పాదము ఈ నేల అనే మన జీవితంలో పడకుండా
అలా ఇష్టానుసారంగా జీవిస్తూ లోక సంబంధంగా ప్రవర్తిస్తూ సైతాను అబద్ధ హస్తాల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నవారు రూపము లేని నేలగా ఉంటారు. సో అట్టి వారు ఎంతో కష్టపడతారు. రాత్రి పగలు 6 నిమిషాలు కష్టపడతారు. రాత్రి పగలు కష్టపడతారు. ఏ స్వానికంటే మేము, మాకంటే వాడు ఉన్నాడని చెప్పేసి ఎంతో కష్టపడతారు. నిద్ర పట్టదండి. ఎందుకు తెలుసా? సంపాదించేవారు, సాధించేవారు నిద్ర పట్టదండి. ఎందుకంటే అయ్యో పక్కోడికేమో లాభం పెరుగుతుంది, నాకేమో లాభం రావట్లా. పక్కోడికేమో అద్భుతంగా వ్యాపారం జరుగుతుంది, నాకేమో వ్యాపారం జరగట్లా. పక్కోడేమో అద్భుతంగానే ఉన్నాడు, వాడు దేవుడిని ముట్టకుండా దేవుని దగ్గర రాకుండా అంతా ఆయనేమో దీవించబడుతున్నాడు, నేనేమో దీవించబడలేకపోతున్నాను అని ఒకవేళ నువ్వు ముందుకు సాగుతూ భయపడుతూ దానికి లోపడి అలాగనే ఉండకుండా, ఎస్ నా నిమిత్తము నువ్వు హింసలు పొందినా, నా నిమిత్తము నువ్వు కష్టపడ్డా, నా నిమిత్తము నువ్వు గేలు చేపడ్డా, నువ్వు నా నిమిత్తము నీవు ఒకవేళ కష్టాల గుండె వెళ్ళినా, సమస్యల గుండె వెళ్ళినా, ఒక్క రోజు వస్తుంది ఆయన జీవించే రోజు. రూపము లేని నేలగా, ఆవిరి లేని నేలగా, రక్షణ లేని నేలగా జీవించడానికి వీలు ఏమాత్రం లేదు. సంసోను ఓ అద్భుతమైన విత్తనం కదా. ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలుకు జయమివ్వడానికి విత్తపడ్డ విత్తనమే సంసోను. సంసోను చాలా ఆనందపడ్డాడు. సంసోను చాలా తన్ను చూసి గర్వించుకునేవాడు. తన బలాన్ని చూసి ఒక్క గాడిద దడవతో 1000 మందిని చంపగలిగే సత్తా కలిగిన వాడు. ఎంతమందిని పిలుస్తూ వచ్చి ఆయన కట్టినా, ఇనుప చువలతో కట్టినా ఆయన ఇలా చేస్తే ఆ చువలు కూడా ముక్కలయ్యేవి. అలాంటి బలార్జుడు దేవుడు కలిగి ఉన్నంత వరకు ఏముంది? బలం. దాన్ని చూసి సంతోషించాడు. కానీ ఏమైందో ఏమో, ఎప్పుడైతే పాపం తన హృదయంలో పడ్డదో, తన హృదయం రాయిగా మార్చబడిందో, అయిపోయింది. ఆ భూమి రూపము లేనిగా మారింది. మరింత లేదా? సంసోను వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడు పాపానికి బంధించబడ్డప్పుడు, ఎప్పుడు పాపానికి దాసునిగా మారినప్పుడు సంసోను బంధించబడ్డాడు, బలహీనంగా మార్చబడ్డాడు. చివరికి సాతానిక బంధకాలు బలి కాబోతున్నాడు. సంసోను ద్వారా ఎలాంటి రూపము, ఎలాంటి రూపము లేదు. దేవుడు ఆయన పట్ల నమ్మకం లేదు. ఈయన వల్ల నా జనులను కాపాడుకోలేదు, ఈయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఈయన వల్ల నా ప్రజలు రక్షించబడరు, ఈయన వల్ల నా ప్రజలు మంచిది తెలుసుకోరు, ఈయన వల్ల నా ప్రజలు గొప్ప నా కొరకు వాళ్ళు జీవించలేరు, ఈయన వల్ల ప్రయోజనం లేదు. రూపము లేని నేలగా మారాడు. ఎవరు? సంసోను. రాబడి లేని నేలగా మారాడు. ఎవరు? సంసోను. ఎందుకని? ఆయన వాస్తవంగా విత్తబడిన విత్తనము సంసోను దేవుడు సృజించాడు. దేవుడు ఏర్పాటు చేసిన సంసోను ఫిలిష్తీయులను జయించి ఇశ్రాయేలు రక్షించుకోవడానికి దేవుడు ఆయన పిలిస్తే ఆయన ఎప్పుడైతే తన హృదయము పాపం చేత నింపబడిందో ఆ పాపం వల్ల ఆయన బందీ అయ్యాడు. ఆ పాపానికి బానిసగా మారాడు. ఆ పాపానికి దాసుడుగా మారాడు. ఆ విధంగా బాధపడుతూ రూపము లేని వాడిగా, ప్రయోజనం లేని వాడిగా, ప్రతిఫలం లేని వాడిగా, రక్షణ లేని వాడిగా మారిపోయాడండి. ఎవడు? బలార్జుడు. ఎవడు? సంసోను. ఎవరు? సాక్షాత్ దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు వాడే. కానీ రాజు లాంటి హృదయం మారినప్పుడు ఫలించలేని వాడిగా మారాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? దేవుడి చేత ఏర్పరచబడ్డా, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టబడ్డా, ఆ పేర్లకు తగ్గ జీవించవలసింది నీవు. రక్షించబడ్డప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు చక్కగా నీ జీవితాన్ని మార్చుకున్నావు. చక్కగా దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆనందించావు. అనేక మంది ఎదుట సంతోషించావు. నీకంటే సమాధానం కలిగిన వారు లేరేమో అనేటట్టుగా జీవించావు. నీకంటే పరిశుద్ధంగా లేరేమో అనే చక్కగా జీవించావు. నీకంటే చక్కగా విశ్వాసంగా లేరేమో, నేను చక్కగా ఎదుగుతున్నాను, చక్కగా దేవుడు పరీక్షలో పాల్గొని పొందుకుంటున్నావు అనే సమయంలో
ఏమైందో ఏమో కానీ హృదయము రాయిగా మారినట్లయితే, సాతాను దానిని రాయని పాపములో వచ్చినట్లయితే, ఆ పాపానికి బందీగా మారినట్లయితే, ఆ పాపానికి బానిసగా మారినట్లయితే, ఆ హృదయంలో నుంచి ఆ హృదయంలో ఉన్న రాళ్ళను మేము తీసివేసే తప్ప మేము మళ్ళా పరిశుద్ధంగా జీవించాం. ఒకసారి చూద్దామా హృదయంలో ఎలాంటి రాళ్ళు ఉన్నాయో? ఒక్కసారి చూద్దామా. 7వ అధ్యాయము 20 నుంచి చదువుదామా. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి నంబర్ 1 రాయి, నంబర్ 1 దురాలోచన అనే రాయి, నంబర్ 2 జారవత్వం అనే రాయి, నంబర్ 3 దొంగతనం అనే రాయి, నంబర్ 4 నరహత్య అనే రాయి, నంబర్ 5 వ్యభిచారము రాయి, నంబర్ 6 లోపములు అనే రాయి, నంబర్ 7 చెడుతనము అనే రాయి, నంబర్ 8 కృత్రిమము అనే రాయి, నంబర్ 9 కామ వికారం అనే రాయి, మత్సరము 10 దేవదూషణ, 11 అహంభావము, 12 అవివేకము, 13 ఈ రాళ్ళు ఎక్కడున్నాయంట? హృదయ లోకంలో ఉన్నాయంట. మా హృదయంలో ఉన్న రాళ్ళు తొలగించాలి. ఒక రైతును చూడండి, తన స్థలంలో తన పొలంలో ఉన్న రాళ్ళే కావచ్చు, రప్పలే కావచ్చు, ముళ్ళు కావచ్చు, ముళ్ళ పొదలు కావచ్చు, గచ్చ పొదలు కావచ్చు, ఏ పొదలైనా ఏం చేస్తాడండి? దానిని చక్కగా రాళ్ళను తీసేస్తాడు, రప్పలను తీసేస్తాడు, ముళ్ళు పొదలను కొట్టేస్తాడు. ఆ భూమిని చక్కగా సాగు చేయడానికి ముందే సిద్ధపరుస్తాడు. అవునా కదా? ఎంతమంది తెలుసు? భూమిని సిద్ధపడకుండా పంటనివ్వగలుగుతుందా? భూమిని దున్నపడకుండా పంటనివ్వగలుగుతుందా? లేదండి. అదే రీతిగా హృదయం అనే భూమిని మనం ఖచ్చితంగా సిద్ధపరచుకొని దేవుడి మాటలు విత్తే ముందు సిద్ధపరచుకొని వచ్చేటైతే ఆ దేవుడి మాటలు పడితే ఆ చక్కగా అది వర్ధిల్తాయి. ఆమె చక్కగా మొదకెత్తుతాయి. ఆమె అయితే గమనించండి, ఆ భూమిలో బండలు రప్పలు ఉన్నట్లయితే ఈ మొలకలు ఒకవేళ పడ్డా, ఈ దేవుడి మాటలు ఒకవేళ విత్తనాలు పడ్డా అవి ఎక్కడ పడతాయి కదా? ఏ పంట మీద పడతాయి? చూడండి, ఇక్కడ ఏముంది? దురాలోచన బండ మీద పడతాయి. ఈ దురాలోచన బండ మీద ఫలితంగా కదా. సో ఇక్కడ జనంతో అనే బండ, దొంగ అనే బండ, నరహత్య అనే బండ, ఎన్ని 13 బండలు లోపంలో ఉన్నప్పుడు ఈ విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడతాయి? బండ మీద పడతాయి. ఇక ఫలించు ఫలించు ప్రభువా ప్రభువా యేసయ్యా యేసయ్యా ఉపవాసాలు చేసినా ఫలిస్తుందా? ప్రయోజనం వస్తుందా? నువ్వు ఎంత ఏమి చేసినా ప్రయోజనం రాదు అని ఒకవేళ సత్యాన్ని గ్రహించి ఆ బండలను తీసివేసి సాగు చేసి సిద్ధపరిచి అప్పుడు విత్తనాలు వేసి ప్రభువా. సౌలును మేము చూసినట్లయితే సౌలు చక్కగా దేవుడి చేత ఏర్పరచబడతాడు. మనసులో వచ్చి రాజు కావాలన్నప్పటికీ కూడా దేవుడే సౌలును తీసుకువచ్చి నిలబెడితే సౌలు ఎలా జీవించాలి? చక్కగా ఇశ్రాయేలును రాజుగా పరిపాలించాలి, తన ప్రజలను చక్కగా ప్రతి అవసరం తీర్చాలి, చక్కగా దేవుడి రాజ్యం కొరకు నిలబెట్టాలి. అలాంటి సౌలు 2 సంవత్సరాలు మనం చక్కగా ఉన్నాడండి. ఎంత ఆత్మీయుడో! ఇలాంటి రాజు మనకి దొరకడేమో. దేవుడి భయభద్రుల రాజు, దేవుడి పరిచయం చేసిన రాజు, ఇలాంటి రాజు చక్కని రాజు అనుకున్నారు. అనుకున్నంత కాలం అయిపోయింది. ఏమైందో ఏమో, మిగిలిన 38 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికాడు సౌలు. ఆయన జ్ఞానం మీద, ఆయన అహం మీద, ఆయన గర్వం మీద ఆయన నిలబడ్డ ఆయన జీవితము అన్ని రాళ్ళతో నింపుకున్నాడు. ఆ రాళ్ళు కాస్త ఏం చేసేసా ఆయన సమాధి చేశాడు. శత్రులకు ఓడిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళ యొక్క కుటుంబము, కుమారుల యొక్క సంతతి ఎవ్వరు కూడా దీవించబడ్డాడు. మేము చూడమే సౌలు కుటుంబాన్ని క్లోజ్ చేస్తారు. అదే దావీదు కుటుంబం చూసినట్లయితే ఆ రోజు నుంచి కొత్త నుంచి ఈ రోజు వరకు దావీదు కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉంటాం. కారణం తెలుసా? ఆయన రాళ్ళు పట్టపడకుండా మళ్ళీ దానిని తీసివేసి
చక్కగా దేవుడి కొరకు బ్రతికాడు, దేవుడి రాజ్యవ్యాప్తి కొరకు జీవించాను, చక్కని కీర్తనలు రాశాడు, అనేక మందికి రాజుగా ఆయన మాదిరిగా ఉన్నాడు, చక్కని దేవుడి హృదయానుసారుడు అని ముద్ర వేసుకున్నాడు. సహోదరి సహోదరుడు, రోజు నిజంగా రూపము లేని నేలగా, రాబడి లేని నేలగా, రక్షణ లేని నేలగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈరోజే ఒకసారి ప్రశ్నించుకుందామా? తప్పక ఫలించాలి అంటే నీ హృదయంలో ఉన్న రాళ్ళు తీసివేయాలి. తప్పక ఫలించాలంటే నువ్వు ఖచ్చితంగా తీర్మానం తీసుకొని ఇవన్నీ తీసివేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, బ్రతికిన కొంతకాలం నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే ఫలిస్తా, నీ కొరకే జీవిస్తా అని ప్రతిరోజు సైతాను తావివ్వకుండా, సైతాను చంపివ్వకుండా ప్రార్థన జీవితం కలిగి వాక్యమును ధ్యానిస్తూ ఆ విధంగా ఈ దేవునికి లోపలి అపవాదిని ఎదిరిస్తూ ముందుకు సాగినట్లయితే నువ్వు అద్భుతంగా ఫలించే వ్యక్తిగా అనగా ఫలించే నేలగా ఉంటావు, అనగా రూపం ఉన్న నేలగా ఉంటావు, ప్రయోజనం కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు, నీ ద్వారా అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి, నీ ద్వారా దేవుడి పని జరుగుతుంది, నీ ద్వారా సువార్త పని జరుగుతుంది, నీ ద్వారా అద్భుతంగా నీ కుమారులు ఆ రోజులు గొప్ప సువార్థికులుగా, గొప్ప యాజకులుగా, అనేక మంది దీవెనకరంగా వాళ్ళు పైవారిగా ఉంటారు, కానీ తలగా ఉంటారు, కానీ తలగా సత్తగా ఉండరు. నీ వల్ల అద్భుతంగా ఒక రూపం ఇచ్చే, ఒక ప్రయోజనం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. అంతేకాదు రక్షణ కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా! రక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆ రక్షణ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. ఆ రక్షణ నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ కంచె వేయబడుతుంది. హల్లెలూయా! ఈ రాతి గుండెను తొలగిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ నా జీవితంలో ఒక్క రాయే కాదయ్యా, ఇదిగో 13 రాళ్ళు ఉన్నాయి, ఇంకా 11 కాలం కాదు, ఇంకా లోకంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి కదా, అన్ని రాళ్ళు ఉంటాయి, అన్ని రాళ్ళను తీసివేసి ప్రభా మాంస హృదయంతో నీవు చేయండి ప్రభా, ఇక్కడ నుంచి నేను ప్రభా ఈరోజు నా హృదయం నుంచి రాయిని తొలగిస్తాను ప్రభా. ఒకసారి దేవుడికి చెప్తారు, ప్రభా నా హృదయం నుంచి నేను రాయి తొలగిస్తాను చెప్తారు దేవుడు. మరోసారి, దేవా నా హృదయం నుంచి రాయిని తొలగిస్తా, రాయిని తొలగిస్తా. ఈరోజు దేవుడు నువ్వు రాయిని తొలగించినట్టయితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే కన్నీటి గుండె వెళ్తున్నారు, అయ్యో మాలో ఒక సహోదరి పోగొట్టుకున్నాం, అయ్యో ఇంత ప్రేమగా ఉండే సహోదరి పోగొట్టుకున్నాం, జీవితం మరి కుటుంబం దుఃఖంతో బాధతో ఇబ్బందితో వెళ్తున్నాం. యేసుక్రీస్తు వచ్చాడు, అమ్మా రాయి తొలగించండి. ఎప్పుడైతే ఆ రాయి తొలగించాడో ఏం జరిగింది తెలుసా? లాజరు బయటకు రాయా చిన్న మాట మాట్లాడాడు, అంటే రాయి తొలగించినప్పుడు గొప్ప కార్యం జరిగింది. ఆ లాజరుకు మరలా పునరుజ్జీవం వచ్చింది, తిరిగి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో రాయి గనక తొలగించినట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతూ నమ్మినట్లయితే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిర్జీవంగా ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళా పునరుజ్జీవితంగా చేస్తాడు. బలహీనంగా ఉన్న నీ విశ్వాసాన్ని మళ్ళా బలపరుస్తాడు. దేవుడి కొరకు రాజ్యం కలిగి లేని జీవితంగా ఉంటే, దేవుడి కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మళ్ళా నిన్ను జీవింపజేస్తాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఎప్పుడో నీ రాయి తొలగించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎందుకని మా రాయిని తొలగించకూడదు? రాయిని తొలగిద్దాం. ఆ రాయిని తొలగించాలంటే మన పాపములు మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. ఆయన నా పాపాన్ని ఆయన క్షమిస్తాడు. అయితే మన పాపములను, మన హృదయంలో ఉన్న పాపం మనమే
ఒప్పుకోవాలి. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? ఈరోజు మాటలు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ రాళ్ళు నీ జీవితంలో పడిపోతుంది కాబట్టి మందిరాన్ని ఎగొడుతున్నావు, వాక్యానికి దూరం అవుతున్నావు, సన్నిధిని దూరం చేసుకున్నావు. ఇలాంటి రాళ్ళు నీలో ఉండడం వల్లనేగా దేవుడికి దూరంగా 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 మారిపోయిన సంసారం. నువ్వు నేను సాతాను కప్పలు రాస్తావు బలి ఇవ్వడానికి వీలు లేదు. నీవు నేను సాతాను యొక్క కుయుక్తులకు బలి ఇవ్వడానికి వీలు లేదు. ఈరోజు ఆ సాతాను కప్పలు రాస్తా నుంచి చెయ్యి సాధించి యేసుక్రీస్తు దగ్గర వచ్చి ప్రభా నరాలను తొలగించుకుంటున్నాను. అయ్యా నేను ఫలించేవాడుగా ఉన్నా, నేను రూపం కలిగినగా ఉన్నా, నేను రాబడి కలిగినగా ఉన్నా, ఉన్నవేళగా ఉన్నా. ఏ ఒక్కరు ఈ నేలను స్వాధీనపరచడానికి లేదు. ఏ ఒక్కరు ఈ నేలను అయ్యా వీడుగా చేయడానికి లేదు. ఏ ఒక్కరు కూడా అయ్యా మోడు బారిన వీడుగా ఉండడానికి వీలేదు. ఇక్కడ నుంచి ఫలించాలని ఆశిస్తున్నా. నువ్వు నాతో మాకు సూటిగా మాట్లాడావు ప్రభా, కనికరించేయండి, దయాదాత చూపించి క్షమించి చక్కని మంచి నెలగా మార్చి ఫలించే నెలగా ప్రయోజనం కలిగే నెలగా అయా స్వర్గం పొందుకునేలాగా మార్చమని జీవించమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.